Stan Person, very first, second year in the stream of CSM. Today I want to explain about the ADS. Let me start with the greedy method. గ్రీడీ మెథడ్ అంటే ఏంటంటే ఒక ఆప్టిమైజేషన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అయ్యింది. దీని ద్వారా ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ను మనం ఒక మినిమం వాల్యూ కానీ లేదా మ్యాక్సిమం వాల్యూని కానీ సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యింది. ఈ ఆప్టిమల్ సొల్యూషన్స్లో మళ్ళీ మనం ఏంటి అయితే మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాల్యూ అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఫీజిబుల్ సొల్యూషన్స్ ఏంటంటే మనం పర్టికులర్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్గా తీసుకున్నామంటే ఆ కండిషన్ అనేది మనం తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఆ కండిషన్ అనేది రైటా కదా అంటే ఆ ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పడం వల్ల ఫీజిబుల్ సొల్యూషన్స్ అంటారు. నాకు ఫస్ట్ తీసుకున్న దాంట్లో ఏంటంటే మనం తీసుకున్న స్టేట్మెంట్కి మినిమం వాల్యూ కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటామో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దాన్ని బట్టి దాని ఒక మినిమం కాస్ట్ కానీ మ్యాక్సిమం కాస్ట్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అయ్యింది. ఇందాక మనం తీసుకున్న గ్రీడీ మెథడ్లో మినిమం వాల్యూ కానీ మ్యాక్సిమం వాల్యూ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి దానికి ఒక ఆల్గరిథం అనేది చూడండి. లాంగ్వేజ్లో ఉన్న ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని లేదా ఒక ఆల్గరిథం తీసుకోవాలని దానికి పర్టికులర్ ఒక లాంగ్వేజ్ ఒక పర్టికులర్ సింటాక్స్ అని ఉండేది. ఏడిఎస్లో మనం ఇప్పుడు చేసిన గ్రీడీ మెథడ్ ఆల్గరిథం అనేది ఎలా తీసుకోవాలంటే మనం చేసే గ్రీడీ మెథడే కాబట్టి అక్కడ గ్రీడీ అని వేరియబుల్ తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఐ అనేది రేంజ్ని 1 దగ్గర నుంచి అంటే పట్టుకు మనం తీసుకున్న స్టేట్మెంట్లో ఇక్కడ వరకే లిమిట్ ఉండాలి, లేకపోతే ఈ వాల్యూస్ వరకే ఉండాలి మనకి చెప్పలేము కాబట్టి ఐ రేంజ్ అనేది ఎప్పుడు ఇనిషియల్ వాల్యూ 1 దగ్గర నుంచి వరకు తీసుకోవచ్చు. ఏంటంటే గ్రీడీ మెథడ్లో నేను ఏ కమాండ్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు దాన్ని డిక్లేర్ చేయాలంటే ఇక్కడ ఐ యొక్క రేంజ్ అనేది 1 to n వరకు తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సొల్యూషన్ ఆఫ్ ఏ. ఇప్పుడు సపోజ్ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే దానికి వచ్చి మినిమం కాస్ట్ సొల్యూషన్ ఏంటి, మాక్సిమం కాస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ సొల్యూషన్ ఆఫ్ ఏ తీసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఫీజిబుల్ ఎక్స్ అనేది మనం తీసిన ఎక్స్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు సొల్యూషన్ ఏమైంది ఇక్కడ వచ్చిన ఏ వాల్యూ అలాగే ఎక్స్ని రెండింటిని యాడ్ చేసేది గ్రీడీ మెథడ్ ఒక వాల్యూ అనేది అయ్యింది. నెక్స్ట్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ మెథడ్.
ఇప్పుడు ఈ మధ్యలో నేను సింగిల్ సోర్స్ షార్టెస్ట్ సింగిల్ సోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక టాపిక్ తెలియదు, టాపిక్ గురించి నేర్చుకోవాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం గూగుల్లో కానీ యూట్యూబ్ కానీ లేకపోతే ఎక్కడైనా ఒక నోట్స్ రెఫర్ చేయడం చాలా చూస్తాం. అలాగే గ్రేడింగ్ మెథడ్లో సింగిల్ సోర్స్ అంటే ఏదైనా ఒక సోర్స్ ఉంది. షార్టెస్ట్ మెథడ్స్ అంటే అక్కడ మనం చేసిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అది సాల్వ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉండొచ్చు, కానీ ఉన్న వాటిలో కన్నా షార్టెస్ట్ మెథడ్ అలాగే సింగిల్ సోర్స్ ఉన్న మెథడ్ని తీసుకోవడం. నెక్స్ట్ ఇది సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కాలేజ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాలి. ఒక్కొక్కది ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లో ఉండొచ్చు, కొంతమంది దగ్గరే ఉండొచ్చు, కొంతమంది దూరమై ఉండొచ్చు. ఎవరన్నా ఎక్కడ ప్లేస్కి గవ్వలే బయటికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలంటే దగ్గరగా ఏ రూట్ నుంచి వెళ్ళిపోతే దగ్గరగా వెళ్తామని చూసుకుంటాం కదా. అలాగే ఈ ప్రాబ్లంలో ఏంటంటే షార్టెస్ట్ పాత్ అనేది మనం కనిపెట్టవచ్చు. ఇప్పుడు షార్టెస్ట్ పాత్ అని చెప్పి షార్టెస్ట్ పాత్ త్వరగా వెళ్ళిపోతాం, షార్టెస్ట్ పాత్ పట్టి అటు వెళ్ళిపోతాం కుదరదు కదా. సమ్ పర్టికులర్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఉన్న దగ్గర నుంచి సపోజ్ నేను ఇక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలనుకో, ఇటు నుంచి వెళ్ళొచ్చు చాలా వేస్ ఉంటాయి. కానీ ఎటు పడితే అటు వెళ్ళి ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి, ఒక్కొక్కసారి లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం వెళ్ళే పాత్ని కూడా అక్కడికి వెళ్ళాలంటే ప్రాపర్ రోడ్డు వెళ్తున్నాం లేదని చెక్ చేసుకోవాలి. అలాగే ఈ షార్టెస్ట్ పాత్ అనేది కూడా దానికి నియర్ బై వెర్టిసెస్ అన్నింటినీ టచ్ అవుతుందా లేదా, లేదా మ్యాక్సిమం. ఒకసారి నేను ఇలా ఇటు వెళ్ళిపోయాను, సపోజ్ నేను ఇక్కడ నుంచి ఉన్నా, అట్ ది ఎండ్ నేను ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో సమ్ బిల్డింగ్స్ అనో సమ్ రోడ్స్ అని ఇక్కడ ఇంకా ఏ ఒకటి ఉండొచ్చు. వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఇటు నుంచి అన్న వెళ్ళిపోవచ్చు, లేదా ఇటు నుంచి అన్న వెళ్ళొచ్చు, లేదా ఇటు వెళ్ళి రోడ్ దగ్గర రోడ్ సైడ్ రోడ్స్ ఏమో ఇటు నుంచి అని వెళ్ళొచ్చు. మనం తీసుకున్న పాత దగ్గర నుంచి ఆల్రెడీ ఇక్కడికి వచ్చామంటే మళ్ళీ నుంచి వెనక్కి వెళ్ళకూడదు కదా. ఒకసారి వెళ్ళింది లేదా ఒక తీసుకున్న వర్టెక్స్ అనేది మళ్ళీ సేమ్ ఆ వర్టెక్స్ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే అన్ని నైబర్ వర్టెక్స్ అనేది చూసుకుంటే వెళ్ళాలి. దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n into n. n స్క్వేర్ గా కన్సిడర్ చేయవచ్చు. సపోజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఉన్నాను, నాకేమో ఒక ఫంక్షన్ ఉంది, ఈ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఈ హౌస్ దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని రూట్స్ ఉన్నాయి నాకు. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి ఎలా డైరెక్ట్గా వెళ్ళవచ్చు, ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళవచ్చు. కానీ ఏంటంటే ఈ గ్రీడింగ్ మెథడ్ యూజ్ చేసుకున్నప్పుడు మనం ప్రతి వర్టెక్స్ అనేది టచ్ చేయాలి, అలాగే నైబర్ వర్టెక్స్ దగ్గరికి కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు 1 అనేది స్టార్టింగ్ ప్లేస్. నేను స్టార్ట్ అప్పుడు ఏంటి ఇనిషియల్ వాల్యూ అనేది స్టార్ట్ అయ్యాను కాబట్టి నా ఇనిషియల్ వాల్యూ అనేది 0 ఉండిద్ది. అలాగే సమ్ కన్సిడర్ కొన్ని వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ. నేను ర్యాండమ్గా తీసుకున్నా ఇక్కడ వాల్యూస్ అనేది. సో ప్రతి వర్టెక్స్ దగ్గర వాల్యూ అనేది ఇన్ఫినిటీ కన్సిడర్ చేసుకుంటే ఇటు నుంచి వెళ్ళాలంటే 2 వైట్ నుంచి అని వెళ్ళొచ్చు, లేదా 3 వైట్ నుంచి అని వెళ్ళొచ్చు. ఫస్ట్ నేను 2 వైట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వాల్యూ అనేది 0 ఉంది, 0 ప్లస్ ఇన్ఫినిటీ అనేది ఇన్ఫినిటీ వాల్యూ అనేది. సో ఇక్కడ నైబర్ వర్టెక్స్కి ఎంత అయితే వాల్యూ ఉంటుందో ఇన్ఫినిటీ బదులు నైబర్ వర్టెక్స్ ఒక వాల్యూ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 దగ్గర నుంచి 3 వైపు వెళ్ళినట్లయితే 0 ప్లస్ ఇన్ఫినిటీ ఏమైతే మళ్ళీ ఇన్ఫినిటీ అయ్యింది. నెక్స్ట్ నైబర్ వర్టెక్స్ ఒక వాల్యూ ఉంటుంది 1, ఇక్కడ 1 వరకు సెట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 2 దగ్గర నుంచి ఇటన్ వెళ్ళొచ్చు, ఇటన్ వెళ్ళొచ్చు. ఇలా ఉన్న మొత్తం డయాగ్రామ్ పార్ట్స్ని ప్రతి ఒక్క నైబర్ వర్టెక్స్ దగ్గర వెళ్ళి అక్కడున్న వాల్యూని నైబర్ వర్టెక్స్ వాల్యూ యాడ్ చేసుకుంటే సేమ్ అన్నిటికీ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది. అలా ఇన్ఫినిటీ వాల్యూ వచ్చినప్పుడు అది స్ట్రైక్ అవుట్ చేసుకుని నైబర్ వర్టెక్స్కి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
అప్పుడు టోటల్గా మనకు ఒక షార్టెస్ట్ పాత్ అనేది వచ్చింది అనమాట. దీనికి ఈ మెథడ్ని కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం గ్రిడీ మెథడ్లో షార్టెస్ట్ పాత్స్ అని యూజ్ చేస్తాం. ఎట్ ది లాస్ట్ ఏంటంటే అక్కడ యూ కమ్ వి వాల్యూస్ అలా తీసుకుంటామంటే మనం తీసుకున్న వర్టెక్స్ అలాగే నైబరింగ్ వర్టెక్స్ వాల్యూ అనేది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇనిషియల్ వాల్యూ 0 తీసుకున్నాము, ఇక్కడ ఏం చెప్పి ప్రతి వర్టెక్స్ దగ్గర ఇన్ఫినిటీ వాల్యూ అనేది ఉంటుంది అనుకున్నాం. నైబరింగ్ వర్టెక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఈ వర్టెక్స్ దగ్గరికి వెళ్ళింది. సో ఇన్ఫినిటీ పోల్చుకుంటే గ్రేటర్ లార్జెస్ట్ అని తెలుస్తుంది కదా. ఈ విధంగా మనకు షార్టెస్ట్ పాత్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.